హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఇవాల్టి ఆర్టికల్ టైటిల్ ఏం చెప్తుంది మనకి? డీప్ ఇన్ డిసరే. డిసరే అంటే అర్థం ఏంటి? ఒక డిజార్డర్లీనెస్, అన్టైడీనెస్, ఒక సిస్టమేటిక్గా లేకపోవడం, రైట్? సిస్టమేటిక్గా లేని పరిస్థితి. డీప్ ఇన్ డిసరే అంటే అసలు ఏమాత్రం సిస్టమేటిక్గా లేదు, సిస్టమేటిక్గా లేకపోవడంలో కూరుకుపోయాము అన్నట్టు. ఫెయిల్యూర్ టు హోల్డ్ అసెంబ్లీ సెషన్ షోస్ డెప్త్ ఆఫ్ క్రైసిస్ ఇన్ మణిపూర్. అసెంబ్లీ సెషన్ హోల్డ్ చేయడంలో ఫెయిల్యూర్ అంటే అసెంబ్లీ సెషన్ రన్ చేయాలి కానీ అది కూడా చేయట్లేదు. సెషన్ స్టార్ట్ చేయాలి, అది కూడా చేయడంలో ఫెయిల్ అవుతుంది అసెంబ్లీ. సో ఇది మనకి మణిపూర్. ఇది ఏం చూపిస్తుంది మనకి? డెప్త్ ఆఫ్ క్రైసిస్ ఇన్ మణిపూర్లో సంక్షోభం యొక్క తీవ్రతని ఇది ఇండికేట్ చేస్తుంది. మణిపూర్లో తెలుసు మీకు ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో. దట్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ మణిపూర్ was not convened on Monday as recommended by the Council of Ministers is an indication of how grave the crisis gripping the state is. Legislative Assembly of Manipur was not convened on Monday రోజు అది కన్వీన్ అవ్వలేదు. యాజ్ రికమెండెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. బేసికల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్పిందంటే ఆగస్ట్ 21వ తారీఖున సెషన్ స్టార్ట్ చేయాలి అని చెప్పి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్కి అడ్వైస్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ కాన్స్టిట్యూషనల్లీ ఈజ్ బౌండ్ బై ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో గవర్నర్కి వీళ్ళు చెప్పారు కాబట్టి గవర్నర్ దాని ప్రకారం సెషన్ని సమన్ చేయాలి. కానీ గవర్నర్ సెషన్ని సమన్ చేయకపోవడం ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ హౌ గ్రేవ్ అంటే సీరియస్ ది క్రైసిస్ అంటే సంక్షోభం, గ్రిప్పింగ్ ద స్టేట్ ఈజ్, ఈ రాష్ట్రాన్ని పట్టి ఉన్న ఈ సంక్షోభం అనేది ఎంత సీరియస్గా ఉంది అనే దానికి ఇది ఒక ఇండికేషన్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పిన తర్వాత కూడా గవర్నర్ సమన్ చేయకపోవడం. గవర్నర్ అనసూయ యూకే డిడ్ నాట్ ఇష్యూ ద నోటిఫికేషన్ సమనింగ్ ది హౌస్ని సమన్ చేస్తూ అంటే ప్రారంభిస్తూ నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు. ఈవెన్ దో ద క్యాబినెట్ హ్యాడ్ అడ్వైజ్డ్ హర్ ఆన్ August 4 ఇట్ సెల్ఫ్ టు కాల్ ఫర్ ద సెషన్ ఆన్ August 21. August 21 నుంచి సెషన్ స్టార్ట్ చేద్దామని August 4నే రికమెండ్ చేసినప్పటికీ గవర్నర్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ రాలేదు. ద డిలే ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రాజ్ భవన్ ఇన్ ఇష్యూయింగ్ ద నోటిఫికేషన్ ఈజ్ ప్రిజ్యూమబుల్లీ డ్యూ టు ద పొలిటికల్ అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్. ఈ డిలేకి ప్రాబబ్లీ కారణం ఏంటి అంటే స్టేట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ మరియు పొలిటికల్ సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. లెజిస్లేటర్స్ ఆఫ్ కూకీ ఎథ్నిసిటీ. సో మనకి కూకీస్, మీటీస్ ఇద్దరున్నారు కదా అక్కడ, మైటీస్, కూకీస్, ఈ రెండు ఎథ్నిక్ గ్రూప్స్ మధ్య ఈ కాన్ఫ్లగ్రేషన్ అనేది జరుగుతుంది, ఈ వైలెంట్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతున్నాయి. సో వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ నడుస్తున్నాయి. దానివల్ల విపరీతమైన హింస, ఎంతోమంది చనిపోవడం, డిస్ప్లేస్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో కూకీ ఎథ్నిసిటీకి చెందిన లెజిస్లేటర్స్ అక్రాస్ పార్టీ ఎఫిలియేషన్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్ దేర్ ఇనబిలిటీ టు అటెండ్ ద అసెంబ్లీ సెషన్. ఈ అసెంబ్లీ సెషన్ అటెండ్ అవ్వడంలో వాళ్ళ ఇనబిలిటీని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మేము అటెండ్ అవ్వలేము డ్యూ టు ద ప్రివైలింగ్ అట్మాస్ఫియర్. ప్రజెంట్ ఉన్న అట్మాస్ఫియర్లో, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితుల్లో మేము అటెండ్ అయ్యే పరిస్థితులు మాకు లేవు, మేము అటెండ్ అవ్వలేము అని చెప్పేసి కూకీ లెజిస్లేటర్స్ చెప్తున్నారు. యాజ్ వైలెన్స్ కంటిన్యూస్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. వైలెన్స్ అనేది పార్ట్స్ ఆఫ్ ద స్టేట్స్లో కంటిన్యూ అవుతుంది. అంటే ఇవన్నీ అవుతుంది కాబట్టి ఈ క్రమంలో మేము అటెండ్ అవ్వలేమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ ద గవర్నర్ ఈజ్ అన్అవేర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ దట్ షీ ఈజ్ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ ది గవర్నమెంట్ విత్ రిగార్డ్ టు సమనింగ్ ది అసెంబ్లీ. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి? అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ బైండింగ్ ఆన్ ద గవర్నర్. సో షీ ఈజ్ బౌండ్ బై ఇట్. ఆ విషయం తనకు తెలియదా అంటే కాదు. ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ షీ ఈజ్ అన్అవేర్ అంటే తనకి తెలుసు, తనకి తెలియకపోవడం అనేది కాదు. తనకు మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పింది ఫాలో అవ్వాలనే విషయం తెలియదు అనుకోవడానికి లేదు. ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ హ్యాడ్ మేడ్ దిస్ క్లియర్ ఇన్ నబం రబియా కేసులో కాన్స్టిట్యూషన్ బెంచ్ క్లియర్గా చెప్పేసింది గవర్నర్ ఈజ్ బౌండ్ బై ది ఎయిడ్ అండ్ అడ్వైస్ గివెన్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వెదర్ ద గవర్నర్ ఈజ్ గైడెడ్ బై హర్ ఓన్ విజ్డమ్ ఆర్ ద యూనియన్ గవర్నమెంట్స్ అసెస్మెంట్ ఆఫ్ ద సిచ్యువేషన్, it is difficult to justify the failure to hold the assembly session as sought by the council of ministers. గవర్నర్ తన ఓన్ విజ్డమ్ బట్టి వెళ్తుందా లేదా యూనియన్ గవర్నమెంట్ ఏమన్నా చెప్తోందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కోరుకున్నట్లుగా సెషన్ కండక్ట్ చేయకపోవడం అనేది జస్టిఫైయబుల్ ఇష్యూ కాదు. దాన్ని జస్టిఫై చేయలేము, దాన్ని సమర్థనీయం కాదు. ద లాస్ట్ సెషన్ ఆఫ్ ద మణిపూర్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఇన్ మార్చ్. మణిపూర్ అసెంబ్లీ లాస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది? మార్చ్లో జరిగింది. అండ్ ద హౌస్ హ్యాస్ టు మీట్ అగైన్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ సెట్టింగ్. సో హౌస్ మళ్ళీ ఎన్నాళ్ళని కలవాలి? బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ సెట్టింగ్. ప్రీవియస్ సెట్టింగ్ ఎప్పుడు? మార్చ్లో. అది 6 నెలలు
కంప్లీట్ అవ్వడానికి ముందే నెక్స్ట్ మీటింగ్ అనేది జరగాలి. ద పీరియడ్ ఎండ్స్ ఆన్ September 2nd. సో September 2కి 6 నెలలు కూడా అయిపోతాయి. ఈ 6 నెలల లోపు September 2 లోపే హౌస్ కన్వీన్ అవ్వాలి. There have been both political and civil society demands for the assembly to meet and discuss the violence that broke out early in May over a high court order that directed the Manipur government to respond to a communication from the Union Ministry for Tribal Affairs on recommending the grant of scheduled tribe status to the Meitei community. So there have been both political and civil society demands. సో పొలిటికల్ సొసైటీ నుంచి సివిల్ సొసైటీ నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. దేనికి? ఫర్ ద అసెంబ్లీ టు మీట్ అండ్ డిస్కస్, మీట్ అయ్యి డిస్కస్ చేయాలి. ఏ విషయంలో? వైలెన్స్ దట్ బ్రోక్అవుట్ ఎర్లీ ఇన్ మేలో బ్రేక్అవుట్ అయిన ఈ వైలెన్స్ గురించి డిస్కషన్ జరగాలి అసెంబ్లీలో అని చెప్పి సివిల్ సొసైటీ నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా విపరీతమైన డిమాండ్ అనేది ఉంది. అండ్ ఎందుకు జరిగింది ఈ వైలెన్స్ అనేది? ఓవర్ ఏ హైకోర్ట్ ఆర్డర్ ద డైరెక్టెడ్ ద మణిపూర్ గవర్నమెంట్ టు రెస్పాండ్ టు ఏ కమ్యూనికేషన్ ఆఫ్ ద యూనియన్ మినిస్ట్రీ ఫర్ ట్రైబల్ అండ్ రికమెండింగ్ ద గ్రాంట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ టు ద మెయిటీ కమ్యూనిటీ. సో కుకీస్కి ఆల్రెడీ షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఉంది. ఈ మెయిటీస్కి కూడా షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వమని యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక డైరెక్టివ్ పాస్ చేసింది. యూనియన్ మినిస్ట్రీ ట్రైబల్ అఫైర్స్ అనేది రికమెండ్ చేసింది. దాని విషయంలో రెస్పాండ్ అవ్వమని మణిపూర్ హైకోర్టు గవర్నమెంట్కి ఆర్డర్ పాస్ చేసింది. అది పాస్ చేయగానే ఒక్కసారిగా వైలెన్స్ అనేది బ్రేక్అవుట్ అయింది. అందుకే మీటీస్కి కూడా ఈ షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇస్తే కుకీస్కి జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి అని వాళ్ళ వాద. అలా బ్రేక్అవుట్ అయిన వైలెన్స్ ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంది. ద డిలే ఆన్ ది గవర్నర్స్ పార్ట్ in notifying the session casts a shadow on the legitimacy and authority of the government headed by the Chief Minister and Biren Singh. సో ద డిలే ఆన్ ది గవర్నర్స్ పార్ట్, గవర్నర్ వైపు జరుగుతున్న ఈ డిలే ఏదైతే ఉందో ఏ విషయంలో? ఇన్ నోటిఫైయింగ్ ద సెషన్ని నోటిఫై చేయడంలో గవర్నర్ వైపు ఉన్న డిలే ఏదైతే ఉందో ఇట్ కాస్ట్ ఎ షాడో ఆన్ ద లెజిటిమసీ అండ్ అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ అండ్ బైరెన్ సింగ్ గవర్నమెంట్ యొక్క అథారిటీ పైన, లెజిటిమసీ పైన ఒక సందేహాలు లేవనెత్తేలాగా, కాస్టింగ్ ఎ షాడో అంటే సందేహాలు లేవనెత్తేలాగా. ఏంటి అసలు వాళ్ళకి పవర్ లేదా, వాళ్ళకి అథారిటీ లేదా, వాళ్ళ ప్రభుత్వానికి లెజిటిమసీ అంటే యాక్సెప్టెన్స్ అనేదే లేదా అనే సందేహాలు వచ్చే పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నా గవర్నర్ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి. ద గవర్నర్ వుడ్ బి వెల్ అడ్వైజ్ టు యాక్ట్ ఆన్ ద క్యాబినెట్స్ రికమెండేషన్. సో క్యాబినెట్ రికమెండేషన్ ప్రకారం గవర్నర్ నడుచుకోవాలి. నవం రబియా కేసులో కూడా అదే చెప్పడం అనేది జరిగింది. On another issue, there appears to be an unusual delay in the appointment of Justice Siddharth Mridul, a judge of the Delhi High Court. ఇంకో ఇష్యూ ఏంటి అంటే, on another issue, there appears to be an unusual delay. ఒక అన్యూజువల్ డిలే మనకు కనిపిస్తుంది. ఏ విషయంలో? ఇన్ ది అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ అపాయింట్మెంట్ విషయంలో ఒక అన్యూజువల్ డిలే అనేది మనకి కనిపిస్తుంది. ఎవరైనా? ఏ జడ్జ్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్. ఏ విధంగా ఆయన అపాయింట్ చేయడానికి? యాజ్ ది మణిపూర్ హైకోర్ట్కి చీఫ్ జస్టిస్గా ఢిల్లీ హైకోర్ట్ జడ్జ్ అయిన సిద్ధార్థ్ మృదుల్ని అపాయింట్ చేయాలనుకున్నారు. దాంట్లో డిలే అనేది నడుస్తుంది. ద కోర్ట్ హ్యాస్ బీన్ అండర్ అన్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్. ఆయన రాకపోవడం వల్ల ప్రస్తుతానికి ఒక యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అండర్లో కోర్టు నడుస్తుంది ఫర్ సెవరల్ మంత్స్, కొన్ని నెలలుగా. Report suggests that the centre has forwarded the collegium's recommendation to the state government for its consent. Collegium సిద్ధార్థ్ మృదుల్ని రికమెండ్ చేసింది, దానికి సెంటర్ ఓకే చేసేసింది, దాన్ని స్టేట్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేసింది యాక్సెప్ట్ చేయమని. కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్. ద క్వశ్చన్ అరైజెస్ వెదర్ ఎనీ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ ఇన్ ద స్టేట్ ఈస్ హోల్డింగ్ బ్యాక్ ద ప్రాసెస్. సెంటర్ కూడా ఓకే చేసిన తర్వాత కూడా పని ముందుకు జరగట్లేదు అంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ దీన్ని ఆపుతున్నారా అనే ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుంది. ఎందుకు ఇంత జరిగినా సరే ఆయన ఎందుకు చీఫ్ జస్టిస్గా అపాయింట్ అవ్వట్లేదు, ఎందుకు ఎవరు ఆపుతున్నారు స్టేట్లో అనే క్వశ్చన్ అనేది మనకు వస్తుంది. ద చైన్ ఆఫ్ ఈవెంట్స్ సెట్ ఆఫ్ బై అన్ ఆర్డర్ పాస్డ్ బై ద యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హెస్ ఆల్రెడీ విట్నెస్డ్ మచ్ వైలెన్స్ అండ్ డిజార్డర్. ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ వల్లే కదా ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చాయి, ఇంత వైలెన్స్ వచ్చింది, ఇంత డిజార్డర్ వచ్చింది, ఒక రకరకాల చైన్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి సెట్ ఆఫ్ అయ్యాయి. ద స్టేట్ షుడ్ నాట్ ల్యాప్స్ ఇన్ టు ఫర్దర్ కాన్స్టిట్యూషనల్ డిసరే. ఆల్రెడీ సమస్యల్లో ఉంది స్టేట్, వైలెన్స్లో మునిగిపోయింది. ఇలాంటప్పుడు ఇంకా ఫర్దర్ కాన్స్టిట్యూషనల్ డిసరే అంటే డిజార్డర్లీనెస్లోకి స్టేట్ ప్లంజ్ అవ్వకూడదు, ల్యాప్స్ అవ్వకూడదు, పడిపోకూడదు అంటే అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయాలి, సమన్ చేయాలి. అలాగే పెండింగ్ ఉన్న మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఇమీడియట్గా అపాయింట్ చేయాలి. సో వీటిని ఆపకూడదు, కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ బ్రేక్ డౌన్ అనేది జరిగేలా చేయకూడదు అనేది ఈ ఆర్టికల్ యొక్క ఫైనల్ సారాంశం.
ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్స్ మంత్ ఎండ్ వరకు 31st ఆగస్ట్ వరకు మనకు ఉన్నాయమ్మా. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ అలాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ 22,500కి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000కి, రెండు కలిపి మీకు కేవలం 72,500కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఆన్లైన్లో జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ కలిపి మీకు రన్ అయిపోతుంది. ఎన్నాళ్ళైనా మీరు క్లాసెస్ వినొచ్చు. యూ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బేసిక్స్ టిల్ అడ్వాన్స్డ్. ఇది మీరు అర్థం చేసుకోండి. మెయిన్స్, ఆన్సర్ రైటింగ్ వరకు అన్నీ కూడా మీకు ఇందులో కవర్ అవుతాయి. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.